హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో 2 పడవల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీపుల్స్ ప్లాజా వేదికగా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాతకు మహాహారతి పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ శర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. కార్యక్రమం ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు హుస్సేన్ సాగర్లో బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక పడవలో పెద్ద ఎత్తున బాణసంచాతో పేల్చేందుకు 5గురు సహాయకులు అందులోకెక్కారు. ఆ పడవను మరో బోటుకు కట్టి సాగర్కు కొద్ది దూరం తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాకెట్ పేల్చి పైకి విసిరే క్రమంలో బోటు దగ్గరే పేలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అవి బోటులోని బాణసంచాపై పడ్డంతో మంటలంటుకున్నాయి. క్షణాల్లో బాణసంచా పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బోటులోని 5గురు నీళ్లల్లోకి దూకారు. బాణసంచా కాలుస్తున్న గణపతి తీవ్రంగా గాయపడగా అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గణపతి శరీరానికి 100% కాలిన గాయాలై స్పృహ తప్పిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చింతల కృష్ణ, సాయిచంద్కు స్వల్పంగా కారణ గాయాలు కాగా సీతాఫల్ మండికి చెందిన సునీల్, ప్రణీత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో బాణసంచా ఉన్న పడవతో పాటు దాంతో పాటు ఉన్న మరో పడవ పూర్తిగా కాలిపోయాయి. 2 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. బోట్లు నీటిలో కొద్ది దూరం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది అప్పటికప్పుడు ప్రత్యేకంగా తెప్పించిన 2 బోట్లతో మంటలు ఆర్పే యత్నం చేశాయి. మంటలు ఆర్పడానికి దాదాపు 2.5 గంటలకు పైగా శ్రమించాల్సొచ్చింది. అయితే ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందే కిషన్ రెడ్డి, గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హుస్సేన్ సాగర్ జలాల్లో భారీ అగ్ని ప్రమాదంతో త్రుటిలో పెనుముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.